అవకాశం ఉంది మురళి, ఇంకా చాలా వస్తాయి. ఇంకా ఒకటి లోక్సభకి అసెంబ్లీకి మధ్య క్రాస్ ఓటింగ్ అనేటువంటి ఒక చాలా డిబేటబుల్ ఇష్యూ. ఓకే, క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడదాం. అయితే కొన్ని ఏజెన్సీలకు సంబంధించిన రిపోర్టులు మురళి ప్రయోజనం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో బాగా పాపులరే, అందరూ ఎదురు చూస్తున్న ఆరాం మస్తాన్ ఏమిస్తారు అని చెప్పి అంటున్నారు. ఆరాం మస్తాన్ వెళ్ళి ఆయన సొంత ఊర్లో ఆయన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆయన సుదీర్ఘంగా ఇప్పటికే ఒక అరగంట నుంచి మాట్లాడుతున్నాడు. కొంచెం రిలీజ్ చేస్తున్నాడు. పూర్తి నెంబర్ ఇంకా ప్రకటించలేదు. పూర్తి నెంబర్ ప్రకటించిన తర్వాత ఇద్దాం. అయితే ఒకసారి లైవ్లో ఆయన అందుబాటులో ఉంటే కనుక లైవ్లో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. లైవ్ కరెక్ట్ లైవ్లో ఒకసారి ఆరాం మస్తాన్ ఏమేమి చెప్తున్నాడో విందాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయి రెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3% లోబడి ఉండబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటముల్ని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10% మించినటువంటి ఓట్ల తేడాతో ఓడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు, మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకొని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరాం మస్తాన్ మొత్తంగా ఎంటైర్ ఎగ్జిట్ పోల్స్ తనని ఎన్కాష్ చేసుకోవడానికి సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తున్నారు. ఆయన పలానోళ్ళు గెలుస్తారు, పలానోళ్ళు ఓడిపోతున్నారని డీటెయిల్గా చెప్తున్నాడు. జ్యోతిష్యం చెప్పినట్టు చెప్తున్నారు. అయితే అది నిజమా అబద్ధం అనేది ఒరిజినల్ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. కానీ మొత్తంగా ఆయన నెంబర్ చూస్తే ఆయన నెంబర్ పట్ల మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తున్నారు, ఎందుకంటే తెలంగాణలో కొంచెం అతను చెప్పిన ఎగ్జాక్ట్ అయినాయి అని చెప్పి అందరూ ఉత్సాహపడుతున్నారు.